హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన ఛానల్లో చూపిస్తున్నటువంటి రెసిపీ జొన్న పిండితో ఇడ్లీలు. చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయి. ఎంతో ఆరోగ్యకరమైనటువంటి ఈ ఇడ్లీలను చూసేయండి. ఇడ్లీలతో పాటు ఒక మంచి చట్నీని కూడా చూపిస్తున్నాను. ముందుగా మనము చట్నీని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసము ఒక ప్యాన్ తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొన్ని పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయను కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఒక 4-5 వెల్లుల్లి వేసుకోవాలి. వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం ఉప్పు, కొంచెం చింతపండు, కొంచెం జీలకర్ర వేసుకొని వేయించినటువంటి పల్లీలు వేసి మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకొని పోపు పెట్టుకుంటే చట్నీ అనేది రెడీ అవుతుంది. తర్వాత ఇడ్లీల కోసము ఒక గిన్నె తీసుకొని అందులో జొన్న పిండి ఒక 1/4 కప్పు తీసుకుంటున్నాను. అలాగే ఒక 1/4 కప్పు సన్న రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వ తీసుకోవాలి. సూజీ రవ్వ అని కూడా అంటారు. తర్వాత ఇంకొక 1/4 కప్పు పెరుగు తీసుకుంటున్నాను. ఈ మూడిటిని బాగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకోకుండా చూసుకుంటూ కొన్ని కొన్ని వేసుకొని కలుపుకోవాలి. పిండి అనేది మరీ గట్టిగా కాకుండా మరీ లూజుగా కాకుండా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్నటువంటి పిండి మిశ్రమాన్ని ఒక 10 నిమిషాలు పక్కన అలా ఉంచేయాలి. ఈ పిండి అనేది ఒక 10 నిమిషాలు నానితే మనకు సరిపోతుంది. ఇడ్లీలు చక్కగా మెత్తగా వస్తాయి. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి, పిండి అయితే బాగా నానిపోయింది. ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే ఇడ్లీలు మెత్తగా ఉండడానికి వంట సోడా ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. సాల్ట్ మీద కొన్ని వాటర్ వేసుకుంటే సాల్ట్ అనేది బాగా కరుగుతుంది. ఇలా బాగా కలుపుకొని ఒక నిమిషం పక్కన పెట్టుకొని ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి. అంతే అండి, ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయండి ఇడ్లీలు అయితే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.